ఇప్పుడే ప్రసాద్ గారు ఒక డిమాండ్లు పెట్టాడు. ఎప్పుడు కందికుంట ప్రసాద్ వస్తే ఊరికే ఉండడు, ఏదో ఒకటి అడుగుతానే ఉంటాడు. అందరి నీవా ద్వారా ఎన్పి కుంట, గండ్లపెంట, తలుపుల మండలాలకు చెరువులకు నీళ్లు ఇమ్మన్నాడు. తప్పకుండా అన్ని చెరువులకు నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. చెర్లోపల్లి నుంచి టౌన్కు త్రాగునీరు అది ఇవ్వాలి, ఇచ్చే బాధ్యత మాది. ఎవరైతే పింఛన్లు ఇవ్వడానికి లేనిపోయిన ఆంక్షలు పెట్టారు, నేను 10 ఎకరాలు అనంతపూర్లో పెడితే అది కూడా తీసేశారు. ఆ నిబంధన మళ్లీ కొనసాగిస్తాం. 10 ఎకరాల వరకు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాం. 90% సబ్సిడీతో స్ప్రింక్లర్లు, డ్రిప్పు ఇవన్నీ ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాం. కదిరి బైపాస్ రోడ్ నిర్మాణాన్ని పూర్తి చేసి పాలిటెక్నిక్ కాలేజీ నుంచి రాయచోటి రోడ్డు మీదుగా మదనపల్లి రోడ్డుకు అనుసంధానం చేసి కదిరి ఔటర్ రింగ్ రోడ్డు కూడా తీసుకొస్తాం. అసంపూర్తిగా ఉన్న మైనారిటీ ఉర్దూ రెసిడెన్షియల్ స్కూల్ని మరియు పాలిటెక్నిక్ మహిళా కళాశాలలు పూర్తి చేస్తాం. మైనారిటీ రెసిడెన్షియల్ స్కూలు మరియు హాస్టల్ నిజామాబాద్ కాలనీ మరియు ఫారెన్ స్కూల్ సమీప నిర్మాణాలు పూర్తయినాయి. వాటిని వాడుకలోకి తీసుకురాలేదు, అవి కూడా తీసుకొస్తాం. ప్రభుత్వం వస్తానే కబర్స్థాన్లో 14 లక్షల రూపాయలతో సీసీ రోడ్ నిర్మాణం చేపడితే ఇప్పటికీ దానికి డబ్బులు ఇవ్వలేదు. ఎక్కడ చూసినా బకాయిలు ఇవన్నీ ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కదిరిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలి, ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా చేస్తామని మీకు హామీ ఇస్తున్నా. శ్మశాన వాటిక ఇప్పుడే మన మిత్రులు చెప్పారు, జనసేన నాయకులు, హిందువులకి శ్మశాన వాటిక లేదని మంచి ఆధునిక వసతులతో బరియల్ గ్రౌండ్ ఏర్పాటు చేయడానికి ముందుకు పోతాం. కదిరి ప్రాంతంలో వలస నిర్మూలించడానికి ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి కావాలన్నారు, అది కూడా ఏర్పాటు చేస్తాం. అదే మరి కోల్డ్ స్టోరేజెస్ కావాలన్నారు, టమోటో ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా రావాలి ఈ ప్రాంతంలో, అప్పుడే రేట్లు స్టెబిలైజ్ అవుతాయి. ఇది కూడా ఆలోచిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కదిరిలో ఇంజనీరింగ్ కాలేజీ, గాండ్లపెంట, ఎన్పి కుంట మండలాల్లో జూనియర్ కాలేజీ కావాలన్నారు. ఇంజనీరింగ్ కాలేజీలు కానీ జూనియర్ కాలేజీలు కానీ ఎక్కడెక్కడ లేవో అవన్నీ ఇవ్వడానికి ముందుకు పోతాం. కదిరి రాయచోటి రోడ్డు నిర్మాణం గవర్నమెంట్ వచ్చిన 3 నెలల్లోనే పూర్తి చేయాలని కోరారు, తప్పకుండా పూర్తి చేద్దాం. అనంతపురం జిల్లాలోని వ్యవసాయ రైతుల హామీ పథకం ద్వారా పనిచేసే కూలీలకు ప్రతి ఎకరానికి నరేగా డబ్బులు అడిగారు. ఇది కేంద్ర పాలసీ, ఎప్పటి నుంచో ఉంది. కేంద్రంతో కూడా సంప్రదించి ఏం చేయాలో చేస్తాం. ఇక్కడే ఉద్యోగస్తులున్నారు, నేను ఒకటే చెప్తున్నా, ఉద్యోగస్తులకు చాలా అన్యాయం జరిగింది. ఇంకా భయపడుతున్నారు మీరు. న్యాయం కోసం భయపడద్దండి. ఎన్నికల కమిషన్ ఆధీనంలో ఉన్నారు, మీ డ్యూటీ మీరు చేయండి. మీ గౌరవాన్ని పెంచే బాధ్యత మా కూటమి తీసుకుంటుంది. మళ్ళీ మీ గౌరవాన్ని పెంచడమే కాదు, పెన్షన్స్ హామీ ఇస్తున్నా. 1వ తారీఖున పెన్షనర్స్ కి పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుడతాం. ఉద్యోగస్తులు కూడా అన్ని విధాలు ఆదుకుంటాం. ఈరోజు నన్ను అడిగింది 12వ పిఆర్సి వెంటనే ప్రకటించాలని, 30% ఐఆర్ కూడా ఇవ్వాలని, ఇంటీరియం ఇది కూడా ఇవ్వాలని నేను అడుగుతున్నా. మీ నాయకులు ముఖ్యమంత్రిని అడగలేకపోయారు కానీ ఈరోజు మీరు నన్ను అడగగలిగారు. అదే ప్రజాస్వామ్యం. ఆ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తాం. అందరికీ న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. విద్యాశాఖలో కొన్ని విషయాలు చెప్పారు, వైద్య ఆరోగ్య శాఖలో కొన్ని విషయాలు చెప్పారు, అదే మరి సిపిఎస్ ఒకటి చెప్పారు. నేను ఒకటే చెప్తున్నా, ఉద్యోగస్తుల సమస్యలన్నీ నేను సానుకూలంగా ఆలోచిస్తా. ఎన్ని
సమస్యలకు వీలైతే అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాం. ఇక్కడ వడ్డెర్లు కూడా ఉన్నారు, వాళ్ళకు నేను మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నా. కానీ ఈరోజు అవన్నీ కూడా ఇబ్బంది ఉందనే ఉద్దేశంతో ఈరోజు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ మొదటిసారిగా హిందూపూర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఒక వడ్డెర కులస్తులు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. భవిష్యత్తులో మీకు చట్టసభల్లో ప్రాతినిధ్యం ఇస్తాం, మిమ్మల్ని పైకి తీసుకొస్తాం, రాజకీయంగా ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అందుకే ఈరోజు ఒకటే విషయం కోరుతున్నా. ఈరోజు నేను చెప్పాల్సిన విషయాలన్నీ మీరు చెప్పాను. వ్యక్తిగత సమస్యలు ఒకటైతే, సమాజానికి హితం పలకడం ఒకటైతే, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత. ఇది నా ఒక్కడి బాధ్యత కాదు, బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీల బాధ్యతే కాదు, మీ అందరి బాధ్యత. మేధావులు కలిసి రండి, సంఘాలు పెట్టుకున్న పెద్దలు కలిసి రండి, కుల సంఘాలు కలిసి రండి, మత పెద్దలు కలిసి రండి. అందరం కలుద్దాం, ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం. దీనికి అందరూ కలిసి రమ్మని మరొక్కసారి కోరుకుంటూ, ఈరోజు కదిరికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానాన్ని చూసిన తర్వాత నాకు ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. తప్పకుండా గవర్నమెంట్ మనదే. ఆ తర్వాత 45 సంవత్సరాలుగా మీరు చూశారు నన్ను. 40 ఏళ్లుగా ఉన్నాను, 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేశాను. ఈరోజు హామీ ఇస్తున్నా, 14 ఏళ్లలో ఎన్ని పనులు చేశానో రాబోయే 5 సంవత్సరాలు అన్ని పనులు చేసి మీ రుణం తీర్చుకుంటా. ఇది అసాధ్యమేం కాదు, సాధ్యం. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఉద్యోగాలు ఇవ్వడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, దూరదృష్టితో ఆలోచించడం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, సంక్షేమ కార్యక్రమాల్ని, అభివృద్ధి కార్యక్రమాల్ని ముందుకు తీసుకుపోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అప్పులు చేస్తే సమాజం బాగుపడదు, అప్పులు చేస్తే మనమే వడ్డీతో సహా కట్టాలి. సంపద సృష్టించి ఆదాయం పెంచితే అది శాశ్వతం. ఆ పనే మేము చేస్తామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తూ, మీరు కూడా 46 రోజులు ఆలోచించండి. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాగేసి జలగ ప్రభుత్వం కావాలా? 15 రూపాయలు ఇచ్చి కొన్ని వందల వేల రూపాయలు తయారు చేయించి మీ ద్వారా సంపద సృష్టించే పార్టీ కావాలా? మీరు ఆలోచించుకోండి. నేను ఒకటే చెప్తున్నాను, సంపద సృష్టించి మీకు 15 రూపాయలు ఇచ్చి 15 రూపాయల్ని 100 రూపాయలు చేయించే విధానం నేర్పించి 100,000 రూపాయలు చేయించి 10,000 రూపాయలు చేయించి పేదవాళ్ళకు అండగా ఉండబోయే పార్టీ ఈ కూటమి. మీ జీవన ప్రమాణాలు పెంచబోయేది ఈ పార్టీ. ఏ రాజకీయ పార్టీని ఆలోచించాల్సింది పేదవాడి జీవన ప్రమాణాలు పెంచాలి. పేదవాడిని అప్పుల ఊబిలో నెట్టడం కరెక్ట్ కాదు. అలాంటి పార్టీల వల్ల మనకు ఇబ్బందులు తప్ప ఇంకొక ఇబ్బంది లేదు. ఈ రోజు రాష్ట్రంలో బాగుపడింది ఒకే ఒక వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరు బాగుపడలేదు. అదే నా ఆవేదన. అన్ని దోపిడీ, ఇసుక దోపిడీ, మద్యంలో ముడుపులు, ఖనిజ సంపద దోపిడీ, ఎక్కడ చూసినా సెటిల్మెంట్లు. కాబట్టి ఇవన్నీ ఆలోచించి ఆత్మసాక్షిగా ఓటేయండి. మీరేసి అఖండ మెజార్టీతో గెలిపించండి. రాష్ట్రాన్ని బాగు చేసుకునే ఉద్యమంలో మీరందరూ భాగస్వాములు కావాలని మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. మిత్రపక్షాల ఐక్యత వర్ధిల్లాలి. అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. మిత్రపక్షాల ఐక్యత వర్ధిల్లాలి. అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ. Psycho, 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 Pomali, cycle, 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 Ravali, psycho, Pomali, cycle, Ravali, psycho.
పోవాలి సైకిల్ రావాలి సీమ చెల్లెమ్మ అక్కల చిన్నమ్మ శ్రీశైలమ్మమ్మ అంటుందొకటేరా సైకో 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 పోవాలి సైకిల్ 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 రావాలి కాలేజ్ కుర్రాడు చేతిలో పిసలోడు బడిలో పుట్టోడి స్లోగన్ ఒకటేరా సైకో పోవాలి సైకిల్ రావాలి సైకో పోవాలి సైకిల్ రావాలి కృష్ణా గోదావరి రుషికొండ కన్నీరు మన ఇష్టాలను చెబుతుందొకటేరా సైకో 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 పోవాలి సైకిల్ 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 రావాలి తిరుమల వెంకన్న కడపలో దర్గా గుణగల మాటైన నిర్ణయం ఒకటేరా సైకో పోవాలి సైకిల్ రావాలి సైకో పోవాలి సైకిల్ రావాలి కదలిరా కదలిరా తెలుగు కాదు తెలుగుదేశ శంఖారావమురా కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపురారా జగనూడల మర్రి మన మెడలెక్కి కూర్చుంది చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అని దాన్ని చూసి వేలు పెంచే ధైర్యం ఉంటే రారా ఈ కలి ఆకలికి బలయ్యింది చాలు తెలుగు జాతి తిరుగుబాటు లేనితోనే మొదలు కదలిరా 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 తెలుగు కాదు తెలుగుదేశ శంఖారావమురా కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపురారా బంగారాన్నుదిలి పండరాయి నడుపుతావా అభివృద్ధి ఏంటంటే నీళ్లు నములుతావా అప్పుడు పరిపాలన కుమరం నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ గాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో శైలికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాఖ్యకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా